ఓం నమో భగవతే రుద్రాయ. సాధారణంగా మనం చేస్తున్నటువంటి పనులలో మనకి అదృష్టం కలిసి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం చేసేటటువంటి పనులన్నీ కూడా త్వరగా పూర్తయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక్కసారిగా వారికి అదృష్టం కలగాలి, అలాగే వారు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వాలి అనేటటువంటి వారు ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని ఆచరించాలి. అయితే సాధారణంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నటువంటి ఒక ఇంట్లో వాస్తు ప్రభావం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారం కనుక ఆచరించారు అంటే మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు అంతా కూడా తొలగిపోవడము, ఏదైనా వాస్తు దోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడము, అలాగే మీ కుటుంబ సభ్యులకి చక్కనైనటువంటి అదృష్టం కలగడము కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క పరిహారం ఎలా చేయాలి? ఆదివారం నుండి శనివారం వరకు కూడా కొన్ని ఆకులను మీరు సేకరించుకోవాల్సి ఉంటుంది. ఈ వారం రోజులు కూడా సేకరించినటువంటి ఈ ఆకులన్నింటినీ కూడా ఒక చుట్టగా ఒక కట్టగా కట్టాలి. అన్నిటినీ కూడా ఒక దగ్గరగా పెట్టి వాటిని ఒక దారం సహాయంతో కట్టాలి. అలా కట్టిన తరువాత మీరు మీ ఇంటి ప్రధాన ద్వారము దగ్గర ఈ యొక్క కట్టనంతటినీ కూడా వేలగట్టడానికి ప్రయత్నం చేయాలి. మీ ఇంటి ప్రధాన ద్వారమునికి ఏదైనా గేటు ఉంటే ఆ గేటుకైనా సరే ఈ యొక్క కట్టనంతా కూడా కట్టవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ యొక్క కట్టను మీరు ఏ విధంగా కట్టాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఆదివారం నాడు జిల్లేడు ఆకులను తెచ్చుకోవాలి. సోమవారం నాడు జువ్వి ఆకులను తెచ్చుకోవాలి. మంగళవారం నాడు మర్రి ఆకులను తెచ్చుకోవాలి. బుధవారం నాడు తులసి ఆకులను తెచ్చుకోవాలి. గురువారం నాడు రావి ఆకులను తెచ్చుకోవాలి. శుక్రవారం నాడు తమలపాకులను తెచ్చుకోవాలి. శనివారం నాడు జమ్మి చెట్టు ఆకులను తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ తెచ్చుకున్నటువంటి ఆదివారం నుండి శనివారం వరకు మీరు తెచ్చుకున్నటువంటి ఆకులన్నిటినీ కూడా ఒక దారం సహాయంతో దగ్గరగా కట్టాలి. వీటితో పాటు కూడా మనకి మయూరి శిఖ అనేటటువంటి పదార్థం కూడా ఉంటుంది. ఇది మనకి పూజా స్టోర్లో అడిగితే ఇస్తారు. ఈ మయూరి శిఖను కూడా వీటితో కలిపి కట్టి మరుసటి రోజు ఆదివారం నాడు మీ ఇంటి ప్రధాన ద్వారమునకు ఈ యొక్క కట్టనంతటినీ కూడా వేలగట్టే విధంగా కట్టాలి. అలా కట్టినట్లయితే ఖచ్చితంగా మీ గృహంలో ఉన్న వారందరికీ కూడా అదృష్టం కలగడము, వారు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడము, ఉద్యోగంలో వ్యాపారంలో వారి యొక్క అభివృద్ధి అనేటటువంటిది పెరగడము కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరి సౌఖ్యము కోసము, కుటుంబ సౌఖ్యము కోసము ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి మీ గృహంలో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించుకుని ఈ యొక్క పరిహారంతో మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.